ఈ అమ్మాయి చెత్త పడేయడానికి వీధిలోకి వెళ్తుంది. ఇంతలో ఈమె 3 సంవత్సరాల క్రితం తప్పిపోయిన తన భర్తను పిచ్చివాడిలా ఉండటం చూస్తుంది. ఈమెను చూసి భర్త కూడా ఈమె పేరును పదే పదే పలకరిస్తూ ఉంటాడు. దీనితో ఈమె ఏడుస్తూ ఇతడిని హగ్ చేసుకుంటుంది. అయితే 3 సంవత్సరాల క్రితం ఈ కుర్రాడు ఆర్మీలో పనిచేస్తూ పెద్ద యుద్ధానికి బయలుదేరుతాడు. అయితే అదే రోజు ఈ కుర్రాడికి ఎంగేజ్మెంట్ జరగాల్సింది. కానీ ఇతడు దేశభద్రత ప్రమాణం చేయడం వలన ఈమెకి బ్రేక్ అప్ చెప్పి యుద్ధానికి బయలుదేరుతాడు. ఇంతలో ఈ అమ్మాయి ఈ కుర్రాడి చేతిలో ఉన్న ఉంగరాన్ని లాక్కుని తన చేతికి పెట్టుకుంటుంది. అలాగే నేను నా జీవితంలో వేరే ఎవ్వరినీ పెళ్లి చేసుకోను, నువ్వు తిరిగి వచ్చే వరకు ఎదురుచూస్తూ ఉంటానని చెప్తుంది. ఇంతలో ఇతడికి పిలుపు రావడంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దీనితో ఈమె ఏడుస్తూ ఇతడికి వీడ్కోలు చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడికి తిరిగి వస్తాడనే నమ్మకం ఉండదు. కానీ ఈ అమ్మాయి తన భర్త తిరిగి వస్తాడనే నమ్మకం ఉంటుంది. అయితే యుద్ధంలో పాల్గొన్న ఈ కుర్రాడిని నమ్మక ద్రోహం చేసి పొడి చేస్తారు. దీనితో ఇతడు కొండపై నుండి కిందపడి జాడ తెలియకుండా పోతాడు. కానీ ఈ కుర్రాడి తల్లి తన కొడుకు చనిపోయాడని నమ్మదు. ఎవరైనా నా కొడుకుని వెతికి తీసుకువస్తే 10 కోట్లు బహుమతి ఇస్తానని ప్రకటిస్తుంది. అలాగే ఈ అమ్మాయి తన భర్త కోసం 3 ఏళ్లుగా ఎదురుచూస్తూ ఉంటుంది. అలాగే తన భర్తను వదిలేయమని అన్నందుకు తల్లిదండ్రులతో కూడా గొడవ పెట్టుకుని ఇంట్లో నుండి వచ్చేస్తుంది. ఒకరోజు ఈమె చెత్త పడేయడానికి బయటకు వెళ్తే తన భర్త కనపడతాడు. అప్పుడు ఈమె చెకప్కి తీసుకువెళ్లగా డాక్టర్ ఇతడి కండిషన్ చూసిన తర్వాత షాక్లోకి వెళ్లాడని, త్వరలో కోలుకుంటాడని చెప్తాడు. మరిన్ని స్టోరీల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.